హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మన టాప్కి ముందు వైపు చిన్న డిజైన్ అయితే చూపించబోతున్నాను అండి, ఏ విధంగా వేయాలనేది. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా మనము ఏ క్లాత్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకొని అంటే ప్యాచ్ లాగా వేయాలన్నమాట. ఇది ముందుగా క్లాత్ తీసుకొని దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఒక 4 లైన్స్ పెట్టుకోవాలి. మిడిల్లో వచ్చేసి ఒక 2.5-3 ఇంచెస్ గ్యాప్ వదులుకోవాలి. అంటే 2 సైడ్స్ 1 ఇంచ్ గ్యాప్తో లైన్స్ అయితే డ్రా చేయాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లైన్స్ 4 లైన్స్. ఆ లైన్స్ పైన మనము ఒక ఏదైనా కలర్ మ్యాచ్ అయ్యేట్టుగా సిల్క్ థ్రెడ్ అయితే పెట్టుకోవాలి. పై వైపు బాబిన్కి మ్యాచింగ్ దారం పెట్టుకున్న సరిపోతుంది. పైన కనిపించే సైడ్ మట్టుకి మనం తీసుకున్న క్లాత్కి మ్యాచింగ్ అంటే ఆపోజిట్ కలర్ కానీ సేమ్ కలర్ కానీ మనకు నచ్చిన కలర్ థ్రెడ్తో ఈ విధంగా ఆ లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాం కదా, అన్ని లైన్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను అండి. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నా. చూసారు కదా, ఈ విధంగా అన్ని లైన్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. మన మిషన్ పైన, నార్మల్ మిషన్ పైన చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మనం ఒక డిజైన్ చేద్దాము. నేనైతే మల్టీ కలర్ డోరీ థ్రెడ్ ఉంటుంది కదా, మల్టీ కలర్ది థ్రెడ్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా థ్రెడ్ని హాఫ్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా జిగ్జాగ్ లాగా అటు ఇటు థ్రెడ్ని అనుకుంటూ, వీడియోలో చూస్తున్నారు కదా, అర్థం కాకపోతే ఒకసారి చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని అటు ఇటు తిప్పుతూ మనము స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్ మధ్య భాగంలో మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు మనము తీసుకోవాలి. మన ప్యాచ్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది సపరేట్గా మన టాప్కి కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా లాస్ట్లో ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.